డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 28 సంవత్సరాలు. 2 రోజుల క్రితం జిమ్లో బెంచ్ ప్రెస్ చేయటం వల్ల కుడి భుజం నొప్పి వస్తుంది. నా ఎక్స్రే రిపోర్ట్లో నార్మల్గా ఉంది, కానీ చెయ్యి నేరుగా పైకి లేపినప్పుడు నొప్పి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు బెంచ్ ప్రెస్ చేయడం వల్ల భుజం నొప్పి స్టార్ట్ అయింది అంటున్నారు, ఎక్స్రే నార్మల్ అంటున్నారు. సో యూజువలీ బెంచ్ ప్రెసెస్ రాంగ్ పోస్చర్లో కానివ్వండి, లేదా ఒత్తిడికి మించి చేయడం వల్ల కానివ్వండి, భుజం చుట్టూ ఉన్న కండరాలు స్ట్రెయిన్ అవ్వడం కానివ్వండి, లేదా భుజంలో ఒక లేబ్రమ్ అనే పదార్థం ఉంటుంది, అది టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఈ కండరాలు ఏదైతే దాంట్లో కూడా మోస్ట్ కామన్లీ ఈ భుజం పైకి లేపే కండరం సుప్రాస్పైనేటస్ అనే కండరం ఉంటుంది. అది కొద్దిగా ఓవర్ స్ట్రెయిన్ అవ్వడాన్ని సుప్రాస్పైనేటస్ టెండనైటిస్ అని అంటాం. దానికంటే మించి దాని కొద్దిగా ముందు పక్కల బైసెప్స్ టెండన్ అనే కండరం ఉంటుంది. సో ఈ బైసెప్స్ టెండన్ ఏదైతే ఉందో దాని చుట్టూతో ఉన్న పొర ఇరిటేట్ అయ్యి, అంటే ఇన్ఫ్లమేషన్, దాన్ని బైసెప్స్ టీనోసైనోవైటిస్ అని మనం అంటాము. సో అది కూడా అయ్యే అవకాశం ఉంది. సో దీని నిర్ధారణ కొన్ని క్లినికల్ టెస్ట్ ద్వారా మనం చేయొచ్చు, లేదా చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ షోల్డర్ కానివ్వండి, లేదా ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ షోల్డర్లో కానివ్వండి, ఈ బైసెప్స్ కండరంలో కానివ్వండి, లేదా సుప్రాస్పైనేటస్ కండరంలో కానివ్వండి, లేదా ఈ లేబ్రమ్ అనే పదార్థంలో ఏదన్నా ప్రాబ్లం ఉందో మనం నిర్ధారించుకొని దాని ద్వారా తగు చికిత్స తీసుకోవచ్చు. మోస్ట్ కామన్లీ ఏంటంటే ఈ ఓవర్ స్ట్రెయిన్ అవడం వల్ల ఈ బెంచ్ ప్రెసెస్ ఒక 2 వీక్స్ ఆపడము, దాని తర్వాత నొప్పి తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడడము, ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ, అలాంటి ఫిజియోథెరపీ చేస్తే కనుక తాత్కాలికంగా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒకవేళ టెండోనైటిస్ అయినా, లేదా టెండోనైటిస్ కొద్దిగా ఎక్కువ ఉంటే, ఈ కండరం తెగితే కనుక దానికి తగు చికిత్స వేరేలాగా ఉంటుంది. ఈ స్కాన్ తర్వాత నిర్ధారించుకుని తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.